హాయ్! మన బాడీలోనే ఈ మొత్తం యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యే ఒక సీక్రెట్ పాత్వే ఉందని ఎప్పుడైనా విన్నారా? వినడానికి భలే ఉంది కదా! అవును, ఈరోజు మనం మనలో ప్రవహించే ఆ అద్భుతమైన ఎనర్జీ అదేనండి సుషుమ్న దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు మన బాడీలో యూనివర్సల్ ఎనర్జీ ఫ్లో అవుతుందా? లేక ఇదంతా ఊరికే అపోహేనా? చాలామందికి డౌటొస్తుంది. సో ఈ ప్రశ్నతోనే మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. దీని వెనకున్న అసలు సంగతేంటో చూద్దాం. ఓకే, ఈ ఎనర్జీ ఫ్లోని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే ఇన్ఫినిట్ ఎనర్జీ, అంటే అనంతమైన శక్తి. అసలీ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పవరేంటో చూద్దాం. ఈ బేసిక్ ఎనర్జీనే సుషుమ్న అంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మన బాడీలో ఉండే ఒక నరం లేదా ఒక నాడీ అని. కాని అది కాదు. ఇది అంతకు మించి. ఇది ఈ మొత్తం యూనివర్స్లో ప్రతి అణువులోనూ వ్యాపించున్న ఒక ఎనర్జీ ఫ్లో అన్నమాట. దీనికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అంటూ ఏమీ ఉండదు. అందుకే దీన్ని మనం కొలవలేం, అస్సలు కుదరదు. ఎలా ఉంటుందంటే అంతులేని ఒక ఎనర్జీ సముద్రం లాంటిది, బౌండరీస్ లేని శక్తి. మరి ఇంత పెద్ద యూనివర్సల్ ఎనర్జీ మనలాంటి చిన్న బాడీలోకి ఎలా వచ్చింది, ఎలా ఇమిడింది? ఇంట్రెస్టింగ్ కదా! మనలో అది ఏ దారిలో వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. వెదురుగొట్టంలో ఆకాశం అని అంటారు. చూడండి, ఆకాశం ఎంత పెద్దది, అనంతం. కాని ఒక చిన్న వెదురు గొట్టంలోంచి చూస్తే మనకు ఆ గొట్టం వరకే ఆకాశం కనిపిస్తుంది. అలాగే ఆ అనంతమైన సుషుమ్న శక్తి మన బాడీలో ఒక పర్టిక్యులర్ ఛానల్లో అనుభవంలోకి వస్తుంది. ఎక్కడ్నుంచెక్కడికంటే మన వెన్నెముక కింద ఉండే మూలాధారం దగ్గర మొదలై మన తల పైభాగంలో ఉండే సహస్రారం వరకు ఆ దారిలో ఫీల్ అవుతాం. అయితే ఈ సుషుమ్న ఒక్కటే ప్రయాణం చేయదు. దానికి సపోర్ట్గా మరో 2 ఇంపార్టెంట్ ఎనర్జీ ఛానల్స్ కూడా ఉన్నాయి. మరి అవేంటో, వాటి స్టోరీ ఏంటో చూద్దాం రండి. వాటి పేర్లే ఇడా, పింగళ. మన లైఫ్ ఫోర్స్కి బేసేంటి? మన బ్రీతింగ్, కరెక్టా? మనం పీల్చే గాలి, వదిలే గాలి, ఈ రెండూ ఈ ఇడా, పింగళ నాడుల ద్వారానే వెళ్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ప్రాణశక్తిని మోసుకెళ్లే ఛానల్స్ అన్నమాట. ఈ మూడింటికి మధ్య తేడా ఏంటో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వాటి నేచర్, స్వభావం చూద్దాం. సుషుమ్న అనేది అన్లిమిటెడ్, యూనివర్సల్ ఎనర్జీ. కాని ఇడా, పింగళ మన బ్రీతింగ్కు సంబంధించినవి. సో అవి లిమిటెడ్. ఇక వాటి రేంజ్ అంటే పరిధి చూస్తే సుషుమ్న మూలాధారం నుంచి మొదలై సహస్రారాన్ని దాటి ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతుంది. కాని ఇడాపింగళ మాత్రం మన కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరే ఆగిపోతాయి. చూసారా, వాటి జర్నీ అక్కడితో ఎండైపోతుంది. ఓకే, ఇప్పటివరకు మనం ఈ 3 ఎనర్జీ ఛానల్స్ గురించి తెలుసుకున్నాం. బానే ఉంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి? ఇక్కడే మనకు అసలైన టెక్నిక్ అంటే ధ్యానం పిక్చర్లోకి వస్తుంది. ధ్యానం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఏంటో తెలుసా? మన ఫోకస్ని మన శ్వాస వెళ్లే ఈడ, పింగళ ఛానల్స్ నుంచి మెయిన్ ఎనర్జీ హైవే అయిన సుషుమ్నలోకి షిఫ్ట్ చేయడమే. అంతే. ఈ ప్రాసెస్లో బేసిక్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, శ్వాసను గమనించడం. అంటే గాలి లోపలికి ఎలా వెళ్తోంది, బయటికి ఎలా వస్తుందో జస్ట్ అబ్జర్వ్ చేయాలి. సెకండ్ స్టెప్, అలా గమనిస్తూ మనసును ఒకే చోట కాన్సంట్రేట్ చేయాలి. ఇక మూడోది, ఆ కాన్సంట్రేషన్ కుదిరాక మన ఫోకస్ని నెమ్మదిగా సుషుమ్నా వైపు డైరెక్ట్ చేయాలి. ఇదే ధ్యానంలో ఉండే అసలైన సీక్రెట్. సరే, మనస్సుని ఒకచోట ఫోకస్ చేయాలి అంటున్నాం కదా, మరి బాడీలో ఎక్కడా? దానికోసమే మనలో కొన్ని స్పెషల్ ఎనర్జీ పాయింట్స్, అంటే చైతన్య కేంద్రాలున్నాయి. మెడిటేషన్ చేసేవాళ్లు తమ ఫోకస్ని వీటిమీదే పెడతారన్నమాట. కామన్గా ఫోకస్ పెట్టే కొన్ని పాయింట్స్ ఏవంటే గుండె దగ్గర ఉండే హృదయ చక్రం, లేదా కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రం, ఇంకా తలపై భాగంలో ఉండే సహస్రారం. కొందరేమో నాభి దగ్గర లేదా ఇంకా కింది భాగాల్లో స్వాదిష్టానం, మూలాధారం లాంటి చోట్ల కూడా ఫోకస్ చేస్తారు. ఇవన్నీ చాలా పవర్ఫుల్ పాయింట్స్. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒకే పాయింట్ మీద ఫోకస్ చెయ్యాలని రూలేం లేదు. ఎవరి ప్రాక్టీస్ను బట్టి, వాళ్ల యోగ నాలెడ్జ్ను బట్టి వాళ్లకి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
ఇక్కడే చెయ్యాలి అనే కంపల్షనేమీ లేదు. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఒక ప్రశ్నైతే మిగిలిపోతుంది. ఒకవేళ ధ్యానంలో కూర్చుంటే మనసును ఎక్కడ నిలపాలి? మన లోపల ఉన్న శక్తి కేంద్రాల్లో ఏది మనల్ని ఎక్కువగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే.